హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నెల్లూరు జిల్లాలోని దొరవారి సత్రం మండలం నందు గల నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని తిరిగిద్దాము. ఈ పక్షుల కేంద్రాన్ని చేరుకోవాలంటే దగ్గరలో ఉన్న నాడిపేటకు గాను లేక సూళ్ళూరుపేటకు గాను చేరుకోవాలి. అక్కడి నుండి నంబర్ ఆఫ్ బస్సెస్ మనకు దొరవారి సత్రంకు ఉంటాయి. దొరవారి సత్రం నుండి నేలపట్టుకు ఆటోస్ కూడా చాలానే ఉంటాయి. ఈ పక్షుల కేంద్రాన్ని సందర్శించే వేళలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పక్షుల కేంద్రానికి ఫీజులు ఈ విధంగా ఉంటాయి. మీరు చూడొచ్చు. పిల్లలకు 20, పెద్దలకు 30, మోటార్ సైకిల్కు 30, ఆటోకు 75, జీపు లేక కారుకు అయితే 150, బస్సు, వ్యాను, టెంపోకు 300, కెమెరాకు 150, బైనాకులర్కు 50, విదేశీయులకైతే 500, కెమెరాకు అయితే 200 ఛార్జ్ చేస్తారు. మనం పక్షుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రోడ్డుకి ఇరుప్రక్కల అందమైన పక్షుల పెయింటింగ్ మనకు దర్శనమిస్తాయి. అంతేకాకుండా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం మనకు తోడ్పడుతుంది. మొదట జింకల పార్కు, తర్వాత పక్షుల మ్యూజియం మనకు దర్శనమిస్తాయి. బా
అంతేకాకుండా ఈ కేంద్రంలో పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంటుంది.
మనకు వివరించడానికి ఈ కేంద్రంలో ఉన్నటువంటి గైడు హుస్సేన్ గారు మనకు వివరిస్తారు. ఒకసారి ఆయన మాటల్లో విందాం. నా పేరుకి హుస్సేనయ్య, టూరిజం గైడ్ గా పనిచేస్తున్న నేలపట్టు బర్డ్ శాంక్చురీ 2005 నుంచి. ఇక్కడ ఏమంటే ప్రతిరోజు ఉదయం 8 గంటలకు కౌంటర్ ఓపెన్ చేసి సాయంకాలం 5 గంటలకి బర్డ్ శాంక్చురీ క్లోజ్ చేస్తారు. ఇక్కడికి విజిటర్స్ దేశ విదేశాల నుంచి వస్తారు. ఫారిన్ కంట్రీస్ నుంచి ఎక్కువ వస్తారు. చెన్నై, కర్ణాటక, కేరళ, మన ఆంధ్రప్రదేశ్ వస్తారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే పెలికాన్స్, పెద్దవి గూడబాతులు, ఓపెన్ బిల్ స్టార్క్, నత్తగుల్ల కొంగలు, వైట్ ఐబీస్ అంటే తెల్లకింకనాయలు, లిటిల్ కార్మోరెట్ అంటే నీటి కాకులు, నైట్ ఐరాన్స్, స్పూన్ బిల్స్, ఇవన్నీ ఇక్కడికి సంతానోత్పత్తి కోసం అక్టోబర్ లో వచ్చి గూళ్ళు కట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు చేసి పెద్దవైన తర్వాత ఫీడింగ్ పెట్టి ఫ్లయింగ్ స్వింగ్ నేర్పించి తర్వాత ఏప్రిల్ లాస్ట్ లో వెళ్తూ ఉంటాయి. ఈ పక్షులన్నీ మైనస్ టెంపరేచర్ నుంచి వస్తాయి. ఎక్కువ చలి ప్రాంతాల నుంచి ఖండాలు దాటుకుని ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి సైబీరియా నుంచి పెలికాన్స్, నేపాల్, కాఠ్మాండు, మలేషియా, నేపాల్, నార్వే, స్వీడన్, కిజికిస్తాన్, శ్రీలంక, బర్మా, ఈ ఖండాల నుంచి దేశాల నుంచి వస్తాయి. ఇక్కడికి ఈ చెరువు విస్తీర్ణం అడవి కలిసి 1200 ఎకరాలు. కనీసం ఇక్కడికి ఒక 30 నుంచి 45 జాతుల దాకా వస్తాయి. ఇక్కడికి డక్స్ 10 జాతులు వస్తాయి, పింటైల్స్. ఇక్కడికి వచ్చినప్పుడు పెలికాన్స్ 5 నుంచి 7 కేజీల దాకా ఉంటుంది. ఇవి కడప చెట్లు, వాటి మీద నత్తలు పువ్వులు నెస్టింగ్ చేసుకుంటాయి. నత్తలు మాత్రమే తింటుంది ఆ పక్షి, గ్రే కలర్. పైన టాప్ లో పెలికాన్స్, అది వచ్చి దాని పౌచ్ ఉంటుంది. ఇక్కడ 1.5 కేజీ ఫిష్ స్టోర్ చేసుకుని పులికాటికి వెళ్ళి అడిగిన తర్వాత పిల్లలు పెడతా ఉంటాయి. ఫస్ట్ పెలికాన్స్ అనేటివి ఏరియాని రీసెర్చ్ చేసుకుంటాయి. ఒక 2-3 డేస్ రిటర్న్ వెళ్ళిపోయి మన పక్షులను తీసుకొస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేలు ఫేర్ అవుతాయి. పుల్లతో పరిచయం చేసుకుంటాయి. అలాగా గుడ్లు పెట్టి 30 రోజుల్లో పొదగుతుంది పెలికాను. 2 పొదగుతాయి. ఒకటి మాత్రం ప్రొటెక్షన్, ఒకటి బయట వెళ్తుంది ఆహారానికి. సిరప్ డైజెషన్ చేసి తెలుసుకుంటే పిల్లలు తింటూ ఉంటాయి. జనం అన్ని చూడొచ్చు. మిగతా పక్షుల్ని మన సరౌండింగ్ 20-25 కిలోమీటర్స్ కవర్ చేస్తాయి. కత్తలు, వానపాములు, ఎంటకాయలు తింటూ ఉంటాయి. ఇవి కాకుండా డక్స్ వస్తాయి. సావులర్స్, పింటైల్స్, స్పాట్ బిల్ డక్స్, విజిలింగ్ డక్స్, ఇండియన్ మూర్హెన్స్, కూట్స్, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ పక్షుల కేంద్రాన్ని మొట్టమొదట విలేజర్స్, నేలపట్టు గ్రామస్తులు కాపాడారు. ఎందుకు కాపాడేవాళ్ళు అంటే వాటర్ లో కలుసుకున్నటువంటి రెట్లేసి ఆ వాటర్ ని పొలాలకు ఆధారంగా పండించుకునేవాళ్ళు. తర్వాత వైల్డ్ లైఫ్ యాక్ట్ వచ్చిన తర్వాత 1976లో వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అప్పటి నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది. ఇక్కడ వచ్చినటువంటి విజిటర్స్ దేశ విదేశాల నుంచి వచ్చి చూడంగానే ఆనందపడి ఉత్సాహంగా ఉండి సాయంకాలం 5 గంటల దాకా వెళ్ళిపోతూ ఉంటారు. 5 గంటల దాకా ఉండి వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్స్ గానీ, సినిమా డాక్యుమెంటరీ షో చేస్తారు. జింకల పార్కు, ఆడుకునే చిన్నపిల్లల చిల్డ్రన్ పార్క్ మొత్తం ఉంది. ఇక్కడ పార్క్ లాగా ఉండదు. అక్కడక్కడ సిట్అవుట్లు ఉన్నాయి కూర్చునేదానికి. 4 వ్యూ పాయింట్లు ఉన్నాయి. చెన్నై నుంచి ట్రైన్ కనెక్షన్, నెల్లూరు నుంచి, ఫారిన్ కంట్రీస్ నుంచి ఎక్కువ చాలా మంది వేల సంఖ్యలో వస్తుంటారు. దీని మీద ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది 3 రోజులు. చాలా బాగుంటుంది. 3 రోజులు సూర్యుపడ్డ తర్వాత ఇక్కడ స్నేక్స్, ప్లాంటేషన్ అన్ని చూపిస్తూ ఉంటారు. ఆ రోజు చాలా మంది విహారయాత్రలు వస్తారు. ఇది వచ్చినటువంటి ఆనంద పరిస్థితి చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.